ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాపరిశుద్ధమైన నామం బట్టి మరొకసారి ఈ రోజు కూడా మీకు నేను ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యము రండి ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 101వ కీర్తనలో ప్రభు యొక్క వాక్యము ఈలాగున రాయబడి ఉంది. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను, నీవెప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. దేవుడి పరిశుద్ధ వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. ఇదిగోండి, ప్రభువుని అడుగుతున్నాడు ఈయన భక్తుడైన దావీదు. ప్రభువా, నా ఇంటికి ఎప్పుడు వస్తావు? నువ్వు రావాలని నేను చూస్తున్నానయ్యా. నిర్దోషమైన మార్గములో నైనా వివేకంతో ప్రవర్తిస్తానయ్యా. నువ్వు వస్తే అయ్యా, రండయ్యా మా ఇంటికి. అయ్యా, నువ్వు ఎప్పుడు వస్తావయ్యా? నా ఇంట నేను యథార్థ హృదయంతో నడుచుకుంటానయ్యా అంటూ ప్రభుకి ప్రార్థన చేస్తున్నాడు. అవును, ప్రభు రావాలని అందరూ కోరుకుంటారు. ప్రభు రావాలని అందరూ కోరుకుంటారు. అయితే మరి ప్రభు వస్తే, ప్రభుని ఇంటికి వస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో నీకు తెలుసా? ఎన్ని ఆశ్చర్యాలు జరుగుతాయో నీకు తెలుసా? ఒకసారి ప్రభు వాళ్ళ ఇంటికి వస్తానని ఒక ఇంటికి చెప్పారు. అమ్మా, మీ ఇంటికి నేను రాబోతున్నాను అని చెప్పారు. ప్రభు వస్తారని మరి ఆ ఇంటి వాళ్ళు ఎంతో భక్తితో ప్రార్థనతో దేవుని కొరకు కనిపెడుతున్నారు. అప్పుడు మధ్యాహ్నం 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, 2 అయిపోయింది, ఇక 3 అయిపోతుంది. ప్రభు రాలేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, నిరుపేదలు వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లోనే మంచి వంటలు చేసి ప్రభు కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి ఇంటికి ప్రభు వస్తానని చెప్పేసరికి తమ శక్తి కొలది అన్నిటినీ సిద్ధం చేశారు. అయితే రాలేదు ప్రభు. సరేలే, ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి వస్తారు ప్రభు అని అనుకొని వాళ్ళు చాలా నిరుత్సాహపడ్డారు. ఆ సమయంలో ఎవరో ఒక చిన్న పిల్లలు, 2 అనాథ పిల్లలు వచ్చి, అమ్మా ఆకలి అవుతుంది, ఏమైనా పెడతారా అని అడిగారంట. అంతే, ప్రభు రాకపోతే ఈ పిల్లలు వచ్చారుగా, వీళ్ళకి పెడదాం అని చెప్పేసి వెంటనే భార్యాభర్తలు వాళ్ళిద్దరికి పెట్టేశారు. ఆ తర్వాత కాసేపటికే ఒక విధురాలు వచ్చారంట. ఆవిడ కూడా, అమ్మా ఆకలి అవుతుంది, ఏమైనా పెడతారా అని అడిగారంట. ఆమెకు కూడా చక్కటి భోజనం పెట్టారు. అలాగనే ఒక వృద్ధుడు వచ్చాడు. అలాగనే ఒక పరదేశి వచ్చాడు. వచ్చిన వాళ్ళందరికీ ఆహారం పెట్టేశారు. చివరికి వాళ్ళిద్దరు తినడం మానేశారు. వండింది మరి ప్రభువుకి, వాళ్ళకి, వారి కుటుంబానికి. అదంతా మరి వాళ్ళందరికీ పెట్టేశారు. ప్రభు మన ఇంటికి వస్తారు అని చూశారు, రాలేదు. కానీ మరి ఆ యొక్క పిల్లలకి, ఆ యొక్క విధురాలకి, ఆ యొక్క మరి పరదేశికి, ఆ యొక్క వృద్ధుడికి ఎప్పుడైతే పెట్టారో, పోనీలే ప్రభుకు పెట్టినట్టు సంతోషం అయిపోయారు. అయితే మరలా వాళ్ళ ఇంటికి కబురు వచ్చిందంట. అమ్మా, మీరు పెట్టిన భోజనము చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. ఎప్పుడు వచ్చారు ప్రభు అంటే, అవునమ్మా, నేను అనాథ పిల్లలుగా వచ్చానే, అది నేనే. అమ్మా, విధవరాలుగా వచ్చానే, అది నేనే. ఒక వృద్ధుడిగా వచ్చానే, అది నేనే. ఒక పరదేశిగా వచ్చానే, అది నేనే. నువ్వు మంచి భోజనం పెట్టావమ్మా అని ఎప్పుడైతే ఆ ప్రభు యొక్క మాటలు వినబడుతున్నాయో ఆవిడికి నీళ్ళు వెళ్ళ కరిగిపోయారు వాళ్ళిద్దరు. ప్రభు నీ ఇంటికి రావాలని కోరుకుంటున్నారు. ప్రభు నీ ఇంటికి రావాలని ఆశపడుతున్నారు. మరి ఆయన వస్తే నీ కుటుంబంలోని ఆయనను ఆదరించేటంత, ఆయనను స్వాగతం పలికేటంత ఆత్మీయత ఉందా? ఇదిగో లూకా 7లోని ఒక భక్తుడు అంటాడు, అయ్యా, నువ్వు నా ఇంటికి రావద్దు. నువ్వు వస్తే నువ్వు రావడానికి తగినంత అర్హుడను నేను కాదు. అయ్యా, నువ్వు మాట మాత్రం సెలవివ్వయ్యా, నా దాసుడు బాగైపోతాడు. నువ్వు వస్తే నా ఇల్లు అంత పరిశుద్ధమైనది కాదు అని యథార్థ హృదయంతో ఒప్పుకుంటున్నాడు. కానీ మనం ఎలాగున్నా సరే,
ఎంత దరిద్రులమైనా సరే, ఎంత పాపలమైనా సరే, మన ఇంట్లో ఎంత పనికి మాలిన పాపం దాగి ఉన్నా సరే, వాటన్నిటినీ కప్పిపెట్టి వాటి అన్నిటి మీద తెరలు వేసేసి అందంగా ఇల్లు డెకరేషన్ చేసి మరి దైవ సేవకులు పిలుస్తూ ఉంటాం, దేవుణ్ణి పిలుస్తూ ఉంటాం, మా ఇంటికి రండయ్యా అని. ఆయన ఎలాంటి ఇంటికి వస్తారంటే ఆయనకు అనుకూలమైన ఇంటికి మాత్రమే వస్తారు. ఈ రోజున నీ ఇంటికి ఆయన రావాలి అనుకుంటే ప్రభువుకి తగినట్లుగా నీ ఇల్లు ఉందా? ప్రభువుకి తగినట్లుగా నీ ఇల్లు సిద్ధం చేయబడి ఉందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకు అనంటే ఆయన పరిశుద్ధ స్థలములలో నివసించువాడని దేవుని యొక్క వాక్యము. ఆయన పరిశుద్ధత లేకుండా ఎంత మాత్రము నివసించలేడు. ఇదిగో ఆయన ఇల్లు అనంటే మొదటిగా నీ హృదయమే ఆయనకి ఇల్లు అని కొరింథీ పత్రిక 3వ అధ్యాయం మరి 16వ వచనములో మనము దేవుని ఆలయమై ఉన్నామని, దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మీలోని దేవుని ఆత్మ నివసిస్తున్నాడు. మీరే ఆయనకి ఇష్టమైన ఇల్లు. ఆ ఇంటిని ఎంతో పరిశుద్ధంగా, పవిత్రంగా మరి ఆయన కొరకు సిద్ధం చేయాలి నువ్వు. ఎందుకు అంటే ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు, నీ ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాడు, నీతో ఉండాలని కోరుకుంటున్నాడు, నీలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ ఇంటిలోని ఏముండాలో తెలుసా? మొదటిగా ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఆ ప్రార్థన ఎలాగుండాలంటే పరిశుద్ధమైన పెదవులలో నుండి వచ్చే ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన చేయాలంటే నువ్వు ముందు పరిశుద్ధుడవై ఉండాలి. నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణ పొందిన వాడుగా ఉండాలి. నీ ఇంటికి రావడానికి ఆయన ఇష్టం. ఇదిగో ప్రభుని బ్రతిమలాడుకుంటూ కొర్నేలి చాలా కాలం ప్రార్థన చేశాడంట. ప్రభుని మరి ఆయనకి బాప్తిసం పొందకపోయినా, ప్రభుని గుర్తెరకపోయినా మరి ప్రభు ఆ ఇంటికి రావాలని కోరుకున్నాడంట. కోరుకున్నప్పుడు ప్రభు దగ్గరికి ఆ కొర్నేలి ఇంటికి ప్రభువు పేతురుని పంపించారు. ఏ మాటను బట్టి ఆ ఇంటికి మరి రక్షణ వస్తుందో మరి ఆ మాటల్ని పంపించినప్పుడు ఆ ఇంటి మొత్తం రక్షణ పొందారు. అప్పుడు అది యోగ్యమైన ఇల్లుగా దేవుడు ఏ ఇంటిని ఎంచుకుంటాడు అంటే బాగా పెద్ద గదులుండి మహా బంగ్లాల లాంటి ఇల్లుల్ని ఎంచుకుంటాడని అనుకోవద్దు. అయ్యో మనది మట్టి ఇల్లు కదా, మనది రేకుల ఇల్లు కదా, మనది మరి చెక్కల ఇల్లు కదా అని అనుకోవద్దు. ఆ ఇంటిని ఎంచుకోడు, ఈ ఇంటిని ఎంచుకోడు. దేవుడు ఏ ఇంటిని ఎంచుకుంటాడంటే పరిశుద్ధమైన ఇంటిని ఎంచుకుంటాడు. ఈ రోజున నీ ఇల్లు ఎలాగుంది? ప్రభు వస్తే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఇదిగో మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ప్రభు వెళ్తూ ఒక ఇంటిని దర్శించారు. ఆ దర్శించిన దగ్గర రండి ఏం జరుగుతుందో చూద్దాం. మత్తయి సువార్త 9 మొదటి మాట. తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి ఒక పట్టణములో ప్రవేశింపగా జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించబడ్డాయి అని పక్షవాయువు గలవానితో చెప్పాను. అందుకు శాస్త్రులు కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడు తమలో తాము అనుకొనగా. చూసారా, ఇక్కడ ఒక ఇంట్లోకి వెళ్ళారు, కూర్చున్నారు, ప్రభు వాక్యం చెప్తున్నారు. ఆ ఇంటిలోని మరి చాలామంది జనం కిక్కిరిసి ఉన్నారు. ఆ కిక్కిరిసి ఉండడం కారణం చేత ఒక ఆయనకి పక్షవాతం ఉంది. ప్రభు చాలామందికి అలాంటి స్వస్థత ఇచ్చారని తెలిసి ఒక 4 యవ్వనస్తులు ఏం చేశారంటే ఆయనను ఒక మంచం మీద పెట్టుకొని ఏ ఇంటిలోనైతే ఆయన ఉన్నారో ఆ ఇంటి యొక్క పై తలుపు తీసేసి లేకపోతే ఆ కప్పు విప్పి మంచంతో పాటు అక్కడ దించేశారంట. దించినప్పుడు ప్రభు ఏమన్నారంటే, యేసు వారి విశ్వాసము చూసి, ఏది ఆయన పక్షవాయువు గల వాని విశ్వాసం కాదు, వారి పైన ఎవరైతే దించారో వారి విశ్వాసము చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. అక్కడ తర్వాత ఆయన మీద సనుక్కున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయితే ప్రభు యొక్క వాక్యం బట్టి అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని ఆయన చెప్పి, ఆ వాయువు గల వారిని చూసి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను.
ప్రభు నీ ఇంటికి వస్తే మొదటిగా జరిగేది ఏంటంటే, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. యేసు ప్రభు వచ్చిన దగ్గర పాపం ఉండదు. యేసు ప్రభు వచ్చిన దగ్గర రోగం ఉండదు. యేసు ప్రభు దగ్గర వచ్చిన దగ్గర అంత శాంతి సమాధానం ఉంటుంది. ఆయన ఏ ఇంట్లోనైతే ప్రవేశించాడో ఆ ఇంట్లోని మొదటిగా ఏం చెప్తున్నాడంటే, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. ఇగో నీకు ఆ పాపం వల్ల వచ్చిన ఆ రోగము ఇక తొలగిపోయిందయ్యా, ఇక నీ మంచం ఎత్తుకొని నీవు వెళ్ళిపో. వాళ్ళెవరు అంటున్నారు శాస్త్రులు పరిసయ్యులు, పాపములు క్షమించడానికి ఈయనేమైనా దేవుడా అంటే, అయ్యా మీకు ఒక ప్రశ్న వేస్తాను, పాపములు క్షమించబడ్డాయి అని చెప్పడం తేలిక, నీ మంచం ఎత్తుకొని వెళ్ళమని చెప్పడం తేలిక? నిజానికి మంచం ఎత్తుకొని వెళ్ళిపోమని చెప్పడం అంత తేలికైన కాదు. ఎందుకంటే పక్షవాతం కలిగినాడు. పాపములు క్షమించబడ్డాయంటే క్షమించబడ్డాయో లేదో ఎవరికీ తెలియదు కాబట్టి అదే పలికేవచ్చు చక్కగా. అందుకు ఉదాహరణగా ప్రభు ఏం చేశాడు, నీ మంచం ఎత్తుకొని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళయ్యా అంటే, అందరూ చూస్తుండగానే ఆ పక్షవాతపు చెయ్యి, ఆ పక్షవాతపు కాలు, ఆ పక్షవాతపు నోరు అన్నీ సరైపోయినాయి. చక్కగా ఆ బరువైన మంచాన్ని పట్టుకొని, నలుగురు దించిన మంచం ఒక్కడు కాదు, నలుగురు దించిన మంచము ఆ ఒక్కడే పట్టుకొని వెళ్ళిపోయాడు. చూస్తున్నారా, యేసు ప్రభు మీ ఇంటికి వస్తే మీ ఇంటిలో మొదట పాపం వెళ్ళిపోతుంది, రోగం వెళ్ళిపోతుంది. లూకా సువార్త 19వ అధ్యాయము మనందరికీ తెలిసిన సంగతి ఏంటంటే, జక్కయ్య ఇంటికి వెళ్ళారు ప్రభు. జక్కయ్య ఇంటికి వెళ్ళిపోతే, జక్కయ్య ఇంట్లోకి వెళ్తే, ఇగో ఎక్కడైతే జక్కయ్య ఇంట్లోకి వెళ్ళారో ఆ ఇంట్లోని పాపం అంతా బయటికి వెళ్ళిపోతే అక్కడ చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనంలో భలే మాట ఉంటుంది. అక్కడ 19వ అధ్యాయం 8వ వచనం లోని జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగము పేదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకున్న పక్షమున అతనికి 4 అంతలు మరలా చెల్లింతును అని చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడు గనుక ఈ ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. ఒకటి పాపం వెళ్ళిపోతుంది, రెండోది రక్షణ వచ్చిందంట ఆ ఇంటికి. దేవుడు నీ ఇంటికి వస్తే నీ ఇంటికి వచ్చే లాభం ఏంటో తెలుసా? రక్షణ. ఇక మూడోది చూసినట్లయితే, ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో, ఇగో పేతురు అత్త రోగంతో పడి ఉంది. ప్రభు వెళ్ళి ఆమెను ముట్టగానే ఆమె రోగం వెళ్ళిపోయిందట. ఆ ఇంట్లోని ఆయన వెళ్ళగానే ఆమె మూలుగుతుంది, బాధపడుతుంది, జ్వరంతో చాలా ఇబ్బంది పడుతుంది. పేతురు గారు చెప్పారు, ఆవిడ మా అత్తగారండి, మరి చాలా జ్వరంతో బాధపడుతుంది అనగానే ప్రభు వెళ్ళారు, ఆమెను అలా తాకారంట. అంతే, రోగం పోయింది. పోయిన వెంటనే ఆవిడ ఏం చేసిందో తెలుసా? పరిచర్య చేయడం మొదలుపెట్టిందంటే, గబగబ ప్రభు కోసము ఏదైనా సిద్ధం చేయాలని ఉరుకులు పరుగులతోని పరిచర్య చేస్తుందంట. అవును, నీ ప్రభు నీ దగ్గరకు వస్తే అది ఎంత కాలము నుండి ఉన్న రోగమైనా సరే తీసేస్తాడు. తీసివేసిన తర్వాత నీవు నేను కూడా ప్రభు స్వస్థపరిచాక బలాదూరు తిరగడానికి కాదు, ఆరోగ్యం పొందుకొని మన ఇష్టానుసారంగా ఉండడానికి కాదు, ప్రభువుకి పరిచర్య చేయడానికి, ప్రభు యొక్క పాద సన్నిధిలో ఆయన పనులలో మనము నిమగ్నం అవడానికి ప్రభు మంచి ఆరోగ్యం ఇస్తాడు. మనకి ఆరోగ్యం ఇవ్వడానికి ఆయన చేసిన త్యాగం ఏంటో తెలుసా? ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుందని పేతురు గారు మరి 2వ అధ్యాయంలో రాస్తారు. ఈ రోజున నీకు నాకు ఉన్న ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది అనంటే, ఆయన పొందిన దెబ్బల్లో నుండి వస్తుంది. ఈ రోజున ప్రభు నీ ఇంటికి వస్తే పాపం వెళ్ళిపోతుంది. నీ ఇంటికి వస్తే నీ ఇంటికి రక్షణ వస్తుంది. నీ ఇంటికి వస్తే రోగం వెళ్ళిపోతుంది. ప్రభు నీ ఇంటికి వస్తే మరణం వెళ్ళిపోతుంది. ఇగో లాజరు చనిపోయాడు. చనిపోయి అప్పటికే 4 రోజులైంది. 4 రోజుల క్రితమే తన శిష్యులతో ప్రభు చెప్పారు, మనం లాజర్ దగ్గరికి వెళ్దాము, ఆయన నిద్రించాడు అని చెప్పేశారు. వాళ్ళకి అర్థం కాలేదు. నిద్రించడం అంటే మామూలు పడుకున్నాడేమో అనుకున్నారు, కానీ వాళ్ళకి అర్థం కాలేదు. లాజర్ చనిపోయాడని మరి ఆత్మ సంబంధమైన భాషలో ప్రభు చెప్పారు. చెప్పడం వల్ల నిద్రిస్తే మంచిదే ప్రభువా, మరలా ఆయనే హాయిగా లేస్తాడు, మనం వెళ్దాం లేపదండి అని అనుకున్నారు. మరి వెళ్ళారు.
వెళ్ళినప్పుడు అక్కడ ఊరి గవిని దగ్గరికి వెళ్తున్నప్పటికి ఆయన వచ్చారని ఆ అక్క చెల్లెలకు తెలుపబడింది. మార్త గబగబా పరిగెత్తుకొని వచ్చింది. వచ్చి, ప్రభువా, నీవు ఉంటే మా తమ్ముడు చనిపోకుండా ఉండేవాడయ్యా అంటుంది. ప్రభు అన్నారు, ఇప్పుడైనా మించిందేముందమ్మా, ఏమవదు పద అనంటే, ఆయన బ్రతుకుతాడు అనంటే, అవును ప్రభు బ్రతుకుతాడు, నువ్వు చెప్పినట్టుగా ఒకానొక రోజున నువ్వు బోధలో చెప్పావయ్యా, ఇగో పునరుద్ధాన దినమందు అందరూ బ్రతుకుతారని చెప్పావు కదా, ఆ ప్రకారంగా ఆయన తప్పకుండా బ్రతుకుతాడయ్యా అని తిరిగి ప్రభువుకే ఆయన మాటలు జ్ఞాపకం చేస్తుంది. అప్పుడు ప్రభు అన్నారు, మార్తా, అలా కాదు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నువ్వు నమ్ముతున్నావా అని 11లోని 25వ వచనంలో ప్రభు మార్తను అడుగుతున్నారు. అవును, ఎప్పుడైతే ఆయన అక్కడికి వెళ్ళారో, వాళ్ళ ఇంటికి వెళ్ళారో, మరి చనిపోయిన లాజర్ని సమాధిలో పెట్టేసామని చెప్పారు. ఆ లాజర్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళారు. ఇదే సమాధి అని చూపించారు. ఆ సమాధి చూస్తాడు అనుకున్నారు, కానీ ప్రభు సమాధులు చూసేవాడు కాదు, సమాధి అంతు చూసేవాడు. ఆయన మరణాన్ని మరణింపచేసేవాడు, మరణానికే భయం పుట్టించేవాడు. ఎందుకంటే పాతాళ లోకము యొక్కయు మరణము యొక్కయు తాళపు చెవులు కలిగిన వాడాయన. మృతి మీద అధికారం కలిగిన వాడు. ఇగో మాసులమణి గారు అంటారు, మరణింప చేసినోడంట ఆయన మరణాన్ని బంధించినోడంట. ఏ మరణమా నీ ముల్లెక్కడ, ఏ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము. ఆ పాపాన్ని, ఆ ముళ్ళుని విరిచేశాడు ప్రభు. అందుకనే మరణము ఆయనకి దాసురాలు, బానిస. మరణం ఏం చెప్తే అది వినాలి. అక్కడ చనిపోయాడయ్యా, మరణించాడయ్యా అంటే, మరణించినా పర్లేదు పద వెళ్దామని అన్నాడు. వెళ్ళి ఆ రాయి తీయండి అన్నారు. తీద్దామని ప్రయత్నం చేస్తే ఆ అక్క, వద్దు 4 రోజులైంది, కంపు నాయనా, అయ్యా నీకు తెలియదే ఉంది, మనిషి 4 రోజుల్లో ఎంతగా కుళ్ళిపోతాడు కదా అంటే, మార్తా, నేను చెప్పిన మాట నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నువ్వు అడ్డుపడొద్దు అని అన్నారు. ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఆ రాయి తొలగించారు. లాజరు బయటికి రా అని ప్రభు పిలిచారు. ఆ పిలిచిన పిలుపుని బట్టి మరి లాజరు ప్రేత వస్త్రములు కట్టబడిన వాడై బయటికి వచ్చాడు. అది చూసినప్పుడు అందరూ అవాక్కైపోయారు. అయ్యో, ఈయన మాటలాడితే చచ్చిన వారు కూడా లెగుస్తున్నారు. అవును, మనం కూడా ఇప్పటికే లేచామండి. ఎలా లేచామంటారా? మన పాపముల వల్ల, మన అపరాధముల వల్ల మనం చచ్చిన వారమై ఉండగా ప్రభు మనల్ని ఆల్రెడీ ఒకసారి బ్రతికించేశారు. ఇక తర్వాత మనల్ని సమాధిలో పెడితే ఆ సమాధుల్లో నుండి కూడా బ్రతికిస్తాడు. ఎందుకంటే పునరుద్ధానం ఆయనే, జీవము కూడా ఆయనే. ఒకానొక దినమున ఆ మరణము నుండి, ఈ మరణము నుండి కూడా విడిపించే శక్తి కలిగిన వాడు నా ప్రభు, మీ ప్రభు, మన ప్రభు యేసు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన మీ ఇంటికి వస్తే ఇదిగో పాపం వెళ్ళిపోతుంది. ఆయన మీ ఇంటికి వస్తే ఇదిగో మీ ఇంటికి రక్షణ వస్తుంది. ఆయన మీ ఇంటికి వస్తే ఇదిగో రోగాలు పోతాయి. ఆయన మీ ఇంటికి వస్తే మరణం వెళ్ళిపోతుంది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఆయన కానా అనే ఊర్లో మరి పెళ్ళి జరుగుతుంది. ఆ పెళ్లి దగ్గరికి వెళ్ళారు. ఆయన వెళ్ళారు అంటే ఆహ్వానించబడ్డారు. యేసును ఆయన శిష్యులను ఆ వివాహంనకు పిలువబడిరి అని వ్రాయబడి ఉంది యోహాను సువార్త 2వ అధ్యాయంలో. మరి ప్రభు వెళ్ళారు. వాళ్ళకి బంధువులు అవ్వడం చేత వాళ్ళ అమ్మని కూడా పిలిచారు, మరియమ్మ గారిని కూడా పిలిచారు. వాళ్ళందరూ అక్కడ ఉండగా అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ఆ ఇంటిలో ద్రాక్షారసం అయిపోగానే ఇక అందరికీ భయం పట్టుకున్నప్పుడు చూస్తే దేవుని యొక్క సన్నిధిలోని అందరూ కూడా, ప్రభు అక్కడే ఉన్నారు, అందరూ కూడా చాలా కంగారుగా ఉన్నారు. కానీ ప్రభు ఏమి తెలియనట్టుగా ఉన్నారు. కానీ మరియమ్మ గారు గబగబా వచ్చారు. నాన్న అని పిలిచారు. ఏంటమ్మా అన్నారు. అయ్యా, ద్రాక్షారసం అయిపోయింది. అయిపోతే నేనేం చేయాలమ్మా అన్నారు. వెంటనే ఇంకేం మాట్లాడలేదు. ఆ పక్కనే ఉన్న పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పున్నది చేయుడి అని చెప్పారు.
ఎప్పుడైతే ఆ మాట చెప్పారో వాళ్ళు ఏం చెప్తారా అని ఎదురు చూస్తున్నారు. ప్రభు వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు. ఆయన ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే ఆయన అన్నారు, ఇదిగో ఆ యొక్క మరి ఆ నీటి పాత్రలను మరి నీళ్లతో నింపండి అన్నారు. అంతే, మరి 6 రాతి బాణల్ని వాళ్ళు నీళ్లతో నింపేశారు. ఇప్పుడు ముంచి ప్రధాని వద్దకు తీసుకుపోండి అని అన్నారు. తీసుకెళ్ళారు. మరి ఆయన దగ్గరికి ఇచ్చినప్పుడు అది నీళ్ళు పోస్తున్న సంగతి వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించడానికి ప్రభువు అలాగే మౌనంగా ఉన్నారు. నీళ్ళనే తీసుకెళ్తున్నారు. ఆ యొక్క దాంట్లో పోసినప్పుడు నీళ్లకు బదులు ద్రాక్షారసం పడుతుంది. వాళ్ళ విశ్వాసం ఎంతైతే చూపించారో ప్రభు అంత గొప్ప కార్యం చేశారు. ఆ ఇంటిలోని కొదువుగా ఉన్న అవమానాన్ని కొట్టివేశారు. నీ ఇంట్లోని ఏదైనా శుభకార్యం జరిగితే, నీ ఇంట్లోని ఏదైనా కార్యం జరిగినప్పుడు మొదటిగా ప్రభువుని పిలవడం మర్చిపోవద్దు. నీ ఇంటికి ప్రభువుని రమ్మను. ప్రభువా, మా ఇంటికి రండి అయ్యా, మీరు మొదట వస్తే ఈ కార్యక్రమము గొప్ప ఘనంగా జరుగుతుంది అని చెప్పు. ఎవరిని ఆహ్వానించకపోయినా తర్వాత సంగతి, కానీ నీ ఇంటిలో ఏం జరిగినా సరే మొదట నువ్వు పిలవవలసిన విశిష్టమైన అతిథి, గొప్పవాడు, నీ అవసరాలన్నీ, నీ కొదువులన్నీ తీర్చేవాడు, కొట్టివేసేవాడు ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసు. ఆయన ఆ ఇంటికి రాగానే అక్కడ ఉన్న కొదువులన్నీ కొట్టేశాడు. ఈ రోజున ప్రభుని పిలువు, నీ ఇంటికి వస్తాడు. ఆయన వస్తే నీ ఇంట్లోనే ఏ కొదువా ఉండదు. అందుకనే ఇక్కడ భక్తుడు అంటాడు, అయ్యా మా ఇంటికి రాయ్యా, మా ఇంట్లో నేను యథార్థంగా నడుచుకుంటానయ్యా, నువ్వు ఎప్పుడు వస్తావో అని ఎదురు చూస్తున్నానయ్యా. అవును, ఆయన వచ్చినప్పుడు ఇగో పాపం వెళ్ళిపోతుంది, అగో ఆయన వచ్చినప్పుడు రక్షణ వస్తుంది, ఆయన వచ్చినప్పుడు రోగం వెళ్ళిపోతుంది, ఆయన వచ్చినప్పుడు మరణం వెళ్ళిపోతుంది, ఇగో ఆయన వచ్చినప్పుడు నీ కొదువులన్నీ కొట్టివేయబడతాయి. అన్నీ నీకు కొదువు ఉండదు. ఎందుకు అనంటే యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. అన్ని కొదువులు తీర్చేసే దేవుడు నీ ఇంటికి వస్తే నీకు ఎంత సంతోషం, ఎంత ఆశీర్వాదం. కనుక మనం ప్రభుని పిలుద్దాం, మా ఇంటికి రండి అయ్యా, మా ఇంటికి రండి. ప్రభు తన వాక్యము మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.